అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, వైసీపీ చోటా నేత పగబడితేనే ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్, అంటే ఒకప్పుడు భారతదేశానికి ఆడిన క్రికెటర్ హనుమ విహారీ అతను ఆంధ్ర టీంకి కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. అంటే ఏంటి, టీంలో 11 మంది ప్లేయర్స్ ఉంటారు, దానికి సపోర్ట్గా ఒక 12th మ్యాన్ ఒకరు ఉంటారు. ఇలా కాకుండా ఎక్కడైనా కానీ టీం పర్యటనకి వెళ్తే 16-17 మెంబర్స్ని టీం పెడతారు. అందులో 17th ప్లేయర్ ఆడు చెప్పిన మాట కూడా కెప్టెన్ వినాలంట. ఆడిని ఏం అనకూడదంట కెప్టెన్. ఇలాంటి ఎదవలు ఉండడం వల్ల వాళ్ళని ఒక మాట అన్నా కూడా కెప్టెన్సీని వదులుకునేంత ప్రెజర్ పెట్టి చేస్తున్నారంటే అది నా చోట, అంటే సాధారణ వాళ్ళకైతే ఓకే అనుకోవచ్చాము, కానీ ఏకంగా భారతదేశానికి ఆ, ప్రాతినిధ్యం వహించిన టీంలో ఉన్న ప్లేయర్ను కూడా ఆ, ఇలా ముప్పు తిప్పులు పెట్టారంటే ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పార్టీ ఒక విశృంఖలత్వానికి ప్రతీకగానే, అంటే వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తున్న అధికార దుర్వినియోగం, అహంభావం, అధికార మదం, ఈ పదాలన్నీ వర్తిస్తాయి వాళ్ళకి. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆంధ్ర క్రికెట్ టీం రంజీ టీం కెప్టెన్ గా ఉన్న హనుమ విహారీ ఇతను ఐపీఎల్లో కానీ, అట్లాగే ఇండియన్ క్రికెట్ టీం కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన, ఆ స్థాయికి ఎమర్జ్ అయిన అతి కొద్ది మంది క్రికెటర్లో ఒకళ్ళు. ఈ మధ్యకాలంలో మనం గమనించుకుంటే బహుశా వెంకటపతిరాజు కూడా ఆంధ్ర క్రికెట్ నుంచి రాలేదనుకుంటా, హైదరాబాద్ క్రికెట్ నుంచి వచ్చినట్టున్నాడు తను కూడా. ఎంఎస్కే ప్రసాద్ లాంటి కొద్ది మందే ఆంధ్ర క్రికెట్ నుంచి ఆ స్థాయి వరకు ఎమర్జ్ అయ్యారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాయుడు, తను ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శివలాల్ యాదవ్ వాళ్ళ కొడుకుతోటి ఒక మ్యాచ్ లో జరిగిన ఘర్షణ సందర్భంగా ఆ రోజు శివలాల్ యాదవ్ కత్తిగట్టి అంబటి రాయుడు మీద వాస్తవంగా ఆ రోజున సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ తర్వాత అంతటి స్థాయి ప్రతిభా పాఠవాలు కనబరుస్తున్న క్రికెటర్ గా, ఆ అంతటి స్థాయి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలడు, ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది అని చెప్పని అంబటి రాయుడు గురించి జాతీయ మీడియా కూడా శ్లాఘించింది. అటువంటి అంబటి రాయుడు అప్పటికి కంట్రీ క్రికెట్ లో చేస్తున్న స్కోర్స్ చాలా విస్తుగలుపుతా ఉన్నాయి. ఒక అద్భుతమైన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన క్రికెటర్ గా అతను ఎమర్జ్ అవుతున్నాడు. అటువంటి క్రికెటర్ ని చివరికి శివలాల్ యాదవ్ కొడుకుతోటి ఏర్పడిన ఘర్షణ కారణంగా అతను హైదరాబాద్ క్రికెట్ నుంచి దూరం జరిగి, చివరికి ఎక్కడ బరోడాలో ఆడి ఇట్లా రకరకాల ప్రాంతాల్లో అయ్యి అతని క్రికెట్ కెరీర్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది. అతను కూడా కొంత ఇన్కన్సిస్టెంట్ గా మళ్ళీ మధ్యలో కపిల్ దేవ్ గారు జీ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన సిసిఎల్ లో ఆడి బీసీసీఐ మీద బీసీసీఐకి వ్యతిరేకంగా జరిగిన ఆ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి తన కొంత కెరీర్ స్పాయిల్ చేసుకున్నాడు. కానీ ఒక అద్భుతమైన క్రికెటర్ భవిష్యత్తు మాత్రం శివలాల్ యాదవ్ కొడుకుతో జరిగిన ఘర్షణ కారణంగా ఆ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అదే విధంగా ఇవాళ హనుమ విహారీ ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎమర్జ్ అయిన, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక క్రికెటర్. అతనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి, ఆంధ్ర క్రికెట్ టీం కి కెప్టెన్ గా ఉన్నాడు. అతను కెప్టెన్ గా ఉండటమే కాదు, అతని కెప్టెన్సీలో టీం కూడా స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేస్తాం. దాదాపు 7 సంవత్సరాలుగా అతను కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర క్రికెట్ పనితీరు కూడా చాలా మెరుగుపడింది. వాళ్ళ ఆటతీరు చాలా మెరుగుపడింది. మంచి మంచి విజయాలు నమోదు చేస్తా ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ టీం గతంతో పోల్చి చూస్తే ఈ మధ్య దేశవాళీ క్రికెట్ లో, ముఖ్యంగా రంజీ టోర్నమెంట్ లో వాళ్ళు నాకౌట్ స్టేజ్ కి రీచ్ అవ్వగలుగుతున్నారు అతని కెప్టెన్ లో. అటువంటి స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీ ప్రదర్శించిన ఆటగాడు అతను ఒక టీం మీటింగ్ లో 17th ప్లేయర్ ఈ పృథ్వీరాజ్ అనే అతను. వాస్తవంగా టీం మీట్ లో డ్రెస్సింగ్ రూమ్ లో టీంలో ఉండే 15 మంది ప్లేయర్లు మాత్రమే ఉండాలి. కానీ ఇతను 17వ ప్లేయర్ టీం మీటింగ్ లో ఉండటంతో ఇతను ఆగ్రహించి అతన్ని మందలించడం జరిగింది. అంటే ఆ టీం ప్రోటోకాల్స్ పాటించొద్దా, నీకు అవగాహన లేదా అని చెప్పని. ఖచ్చితంగా కెప్టెన్ గా అతనికి ఆ నైతిక అర్హత ఉంది, బాధ్యత ఉంది. దాన్ని పాటించి తీరాల్సిన బాధ్యత కూడా ప్లేయర్లకు ఉంటది. కెప్టెన్ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి తీరాలి.
ఇవాళ ఒక 15 మంది టీంలోనే ఆ నాయకుడు ఆదేశాలు పాటించని ఈ క్రీడాకారులు రేపటి రోజున రాష్ట్రానికి, దేశానికి ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తారు? ఏ విధంగా స్ఫూర్తివంతమైన ఆటగాళ్ళగా ఎమర్జ్ అవ్వగలుగుతారు? కెప్టెన్ ఒక ఆదేశం ఇచ్చినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కానీ ఇక్కడ జరిగిందేంటి అంటే, ఈ పృథ్వీరాజ్ అహం దెబ్బతింది. నన్నే కెప్టెన్ దూషిస్తాడా అని. ఎందుకనంటే, ఈ పృథ్వీరాజ్ వెనక మేరే పీచే మేరా బాప్ హై అని చెప్పని అతని వెనక అతని తండ్రున్నాడు. ఎవరయ్యా ఈ తండ్రంటే, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక కార్పొరేటర్. ఒక సాధారణ కార్పొరేటర్. కాకుంటే ఆ తిరుపతి కార్పొరేషను అధికార పార్టీ చేతిలో ఉంది. అక్కడ స్థానికంగా ఉండే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సో, ఈ కార్పొరేటరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు దగ్గరికెళ్ళిపోయాడు. మా అబ్బాయిని కెప్టెన్ తిట్టాడంట. ఆ కెప్టెన్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని. అంతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అధికార పార్టీ నాయకులకి కోపాలొచ్చినియి. అధికార పార్టీ నాయకుల సంతానానికి బాధ కలిగింది. టీమ్ కెప్టెన్ అయినా సరే, టీమ్‌లో ఎంత విలువగల ప్లేయర్ అయినా సరే, బలై తీరాల్సిందే. ఎందుకంటే కోపమొచ్చింది వైసీపీ పార్టీ నాయకులకి. వైసీపీ పార్టీ శాసనసభ్యుడి కొడుకు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు. అక్కడ ఉన్న ఒక కార్పొరేటర్ కొడుకు టీమ్‌లో 17వ ప్లేయర్. అంటే ఈ మొట్టమొదట 15 మందిలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే అతను ప్రమోట్ అయ్యి 17వ వాడు 15 మందిలోకి రావాలి. 15 మందిలో నుంచి 11 మందిలోకి రావాలి అనంటే చాలా ఎక్సర్సైజ్ చేయాల్సుంటుంది. చాలా ఓర్పు, సహన ప్రదర్శించాలి. 12 ప్లేయర్‌గా ఉన్నాళ్లే ఒకప్పుడు ఉద్దండులైన క్రికెటర్లే 12 ప్లేయర్‌గా ఉండి టీమ్‌కి వాటర్ బాటిల్స్ తర్వాత నాప్కిన్స్ లాంటివి క్యారీ చేసిన వాళ్ళని చాలా మందిని చూసాం మనం. డ్రింక్స్ క్యారీ చేసిన వాళ్ళని. అటువంటి సందర్భంలో 17వ ప్లేయర్‌గా ఉన్న వ్యక్తి వాళ్ళ తండ్రి మీద ఒత్తిడి తీసుకొస్తే, ఆ తండ్రి పుత్రవాత్సల్యంతోటి ఆంధ్ర క్రికెట్ సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి, కెప్టెన్‌ని ఒక స్ఫూర్తివంతమైన విజయం సాధించిన కెప్టెన్‌ని. ఎందుకంటే రంజీ ట్రోఫీ మొట్టమొదటి మ్యాచ్‌లోనే గత సంవత్సరం ఫైనలిస్ట్ బెంగాల్ టీమ్‌ని ఓడించారు ఆంధ్ర క్రికెట్ టీమ్. ఆ ఓడించిన వెంటనే, ఆ ఓడించినందుకు గిఫ్ట్‌గా అతని కెప్టెన్సీ నుంచి దిగిపోమన్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుందేంటి? వైసీపీ నాయకులకి గనక కోపమొస్తే ఎంత మెరుగైన పనితీరు కనపరిచినా సరే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ అధినేతే స్పష్టం చేశారు కదా! తన ఆదేశాలు పూర్తి స్థాయిలో పాటించలేదు అని చెప్పని, అప్పటి వరకు అన్నా అన్న అని పిలిచిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ హోదా నుంచి డిమోట్ చేసిన తీరు చూసాం కదా మనం. సో, నాయకుడు ఏ విధానాన్ని ఎంచుకున్నారో, వాళ్ళ శ్రేణులు కూడా అదే విధానాన్ని అవలంబిస్తా వస్తున్నారు. మా కన్నెర్రకి గురయ్యారు అనంటే, మాకు ఆగ్రహం తెప్పించారు అనంటే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనంటే, ఎవరి స్థాయినైనా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నోళ్ళనైనా వాళ్ళ ప్రతిభా పాటవాలతో సంబంధం లేకుండా వాళ్ళని డిమోట్ చేస్తాం అని చెప్పని కెప్టెన్‌గా ఉన్న హనుమ విహారీని రాజీనామా చేయించారు. పరేశానం ఏమైంది ఇవాళ? అతను ఇవాళ జరుగుతున్న వాస్తవాన్ని మీడియా ముఖంగా తేటతెల్లం చేయటం జరిగింది. అంటే సోషల్ మీడియా ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రాజకీయపు ఒత్తిళ్లతోటి నన్ను అవమానపరిచారు. ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత నేను ఇక ఆంధ్ర క్రికెట్‌కి ఆడదలుచుకోలేదు అని చెప్పని. దానికి సమర్థించుకుంటూ ఆ తండ్రి, కొడుకు కూడా అంటే ఆ 17 ప్లేయరు అతను కెప్టెన్‌ని కించపరుస్తా పోస్టులు పెడతా ఉన్నాడు. నువ్వింతకంటే పీకేదేం లేదులే అని చెప్పని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం, ఆ సాహసం? అసలు అతన్ని టీమ్‌లో కొనసాగించనివ్వొచ్చా? కొనసాగించనివ్వాలి. ఎందుకంటే వాడు వైసీపీ నాయకుడు కొడుకు. వాళ్ళ నాన్న ఓ పెద్ద నాయకుడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేంతటి సార్ నాయకుడు అనుకున్నారు. కోడ్ ఆఫ్ కార్పొరేటర్ కండక్ట్ మాత్రం అంటూ ఉండదా సార్? ఆ! క్రికెటర్స్‌కి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటూ ఏముండదా? 100కి 100 పాళ్ళు ఉండి తీరాలి. కాకపోతే ఏమవుతుందంటే ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాలక మండలి మొత్తం కూడా వైసీపీ నాయకులతోటి నింపేశారు. విజయసాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి అన్న శరత్చంద్రారెడ్డి. ఈ శరత్చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో అక్యూజ్డ్‌గా ఉండి, జైల్‌లో ఉండి ఇవాళ అప్రూవర్‌గా మారున్నాడు. అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయన తమ్ముడు విజయసాయిరెడ్డి అల్లుడు ఉపాధ్యక్షుడు. ఇవాళ చిత్తూరు జిల్లాకు అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మొత్తాన్ని కూడా వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి నాయకత్వంలో కబ్జా చేసేసారు. ఆ కబ్జా చేసిన పర్యవసానమే ఇవాళ క్రికెటర్లు ఇటువంటి హ్యూమిలేషన్ ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్రానికి గర్వకారణంగా, దేశానికి గర్వకారణంగా రాణించాల్సిన క్రికెటర్లు
వాళ్ళు మిగిలిన వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి ఆట మీదే కేంద్రీకరించాల్సిన క్రికెటర్లు ఇవాళ ఇటువంటి మనోవేదంతోటి, అవమాన భారంతోటి, ఆత్మగౌరవం దెబ్బతిని రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించము అని చెప్పని ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి అనంటే, మొట్టమొదటగా ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతా ఇవాళ అత్యంత ప్రధానమైన క్రికెట్ టీముని నిర్లక్ష్యం చేస్తా. క్రికెట్ టీముకి నాయకత్వం వహించే కెప్టెన్ అవమాన భారంతోటి తలంచుకునే పరిస్థితి సృష్టిస్తున్న పాలక మండలి ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే గతంలో కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కి అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్ళు నాయకత్వం వహించడానికి పోటీ పడ్డారు. జవగల శ్రీనాథ్ లాంటి వాళ్ళు. అనిల్ కుంబ్లే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి అని చెప్పని. ఆటతో సంబంధం ఉన్న, ఆటగాళ్ళ కష్ట నష్టాల గురించి తెలిసిన, ఆట నైపుణ్యం గురించి అవగాహన ఉన్న క్రికెటర్లు ఇవాళ పాలక మండలిలోకి వస్తే పర్వాలేదు గానీ, అక్రమ మద్యం కేసుల్లో జైలు పాలయ్యి, అక్యూజ్డ్‌గా ఉండి, అప్రూవర్‌లుగా మారిన వాళ్ళు ఇవాళ పాలక మండలిలో ఉంటే, వాళ్ళకి తెలిసేది వ్యాపారమే. వాళ్ళకి తెలిసేది డబ్బు లావాదేవీలే. వాళ్ళకి తెలిసేది కుంభకోణాలు మాత్రమే. అంతే తప్ప ఆట గురించి, ఆటగాళ్ళ మనోభావాల గురించి, వాళ్ళ సెన్సిటివిటీ గురించి వీళ్ళకి ఏ స్థాయిలో గూడా అది పట్టదు. ఆ అవగాహన ఉండదు. అంతటి సెన్సిటివిటీ గూడా వీళ్ళ దగ్గర ఉండదు. ఇటువంటి వ్యక్తుల చేతుల్లో పాలక మండలి ఇరుక్కుపోయి, ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకి రాష్ట్రానికి రిప్రజెంటేషను క్రీడాకారులు నుంచి ఆశించడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రమాణాలు దెబ్బతినిపోయినా, క్రీడాకారులు రాష్ట్రం నుంచి వలసెళ్ళిపోయినా కూడా, ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ఈ పాలక మండలికి కించిత్ మాత్రం కూడా బాధ అనిపియటల్లా. వాళ్ళ రాజకీయ ఎజెండా అమలుపరచుకోవడానికి, వాళ్ళ అహంతృప్తి పరచుకోవడానికి క్రికెటర్లని బలిపశులుగా మారుస్తున్నారనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. కానీ ఇక్కడ ఆ అబ్బాయి 17th ప్లేయర్ కెప్టెన్ మీద పెట్టిన పోస్టులని కోడ్ ఆఫ్ కండక్ట్ కింద తీసుకోరు కానీ, బట్ ఇప్పుడు హనుమ విహార్ పేపర్లకు రావడం కోడ్ ఆఫ్ కండక్ట్ గా తీసుకునేసి ఆయన కెరీర్ మొత్తం నాశనం చేయొచ్చు. ఇప్పుడు ఇది మంచి అవకాశం వాళ్ళకి. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తారో. ఇలాంటి రికమెండేషన్కి అయినట్టుంటే ఇలాగే తయారవుతారు అంతా. ఇది దేశానికి పట్టిన లేదంటే క్రీడలకు పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇక ప్రజలే కాపాడుకోవాలి దీన్ని. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.